భువన, ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తావు? వచ్చి కలుస్తాను. రేపు నేను యూఎస్ వెళ్తున్నాను కాల్ చేసి చెప్పింది స్వాతి. ఇంటి దగ్గరే ఉన్నాను అంది భువన. ఆఫీస్కి హాలిడేనా అడిగింది స్వాతి. కాదు, నేనే సెలవు పెట్టాను అంది భువన. ఏం ఒంట్లో బాగాలేదా? మనసేం బాగాలేదు అంది భువన. ఏమైందే? సరే వస్తున్నా అంది స్వాతి. స్వాతి వెళ్ళేసరికి భువన ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది. భువన ముఖం పీక్కిపోయి ఉంది. దిగులుగా ఉన్నట్లు కనిపించింది. ఎందుకే అలా ఉన్నావు? ఏం జరిగింది అడిగింది స్వాతి. నేను జీవితంలో ఫెయిల్ అయ్యానని అనిపిస్తోంది. ఒంటరి బతుకు ఏం సుఖం లేదు జీరపోయిన గొంతుతో చెప్పింది భువన. నీ మొహం, జీవితంలో ఫెయిల్ అవ్వడం పాస్ అవ్వడం ఏమిటి అర్థం లేకుండా భర్త చనిపోయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లేనా? నీకు ఇంకా నిండా 25 ఏళ్ళు లేవు. ముందు ఎంతో జీవితం ఉంది. దిగులు పడితే ఎలా? ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. జీవితంలో నిత్యం నేర్చుకుంటూ ఉండాలి అంది స్వాతి. నా మానాన్ని నన్ను బతకనివ్వడం లేదే ఈ జనం. ఇల్లు అమ్మేసి ఏదైనా హాస్టల్లో ఉంటే హ్యాపీగా ఉంటుందేమో అంది భువన. ఎందుకలా? ఇల్లు ఆఫీస్కి దూరంగా ఉందనా అడిగింది స్వాతి. ఊహు కాదు, ఎదురింట్లో కాంతమ్మని ఒక ఆమె ఉంది. నన్ను చూసి అసహ్యంగా ముఖం పెడుతుంది. నన్ను ఒక పురుగులా చూస్తుంది. నేను బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి మీద ఎలుక మీద పెట్టి కామెంట్స్ చేస్తుంది. నేను పొద్దున్నే లేచి కాలనీ పార్కులో కాసేపు వాకింగ్ చేసి పాల ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాను. అప్పుడు ఆ కాంతమ్మ వాళ్ళ ఇంటి ముందు ఊడుస్తూనో ముగ్గులేస్తూనో కనిపిస్తుంది. పొద్దున్నే ఈ విధవకు ఈ వీధిలో ఏం పని? దీని పాడుముఖం చూడలేక చస్తున్నాను. ఈరోజు నాకు ఏం మూడిందో అంటూ ఉంటుంది. భువన చెప్తుంటే ఆవేదన ఆమె గుండెని పిండుతున్నట్లుగా ఉంది. కొందరు చాందస్తులు మూఢనమ్మకాలతో చస్తుంటారు. అటువంటి వాళ్ళని పట్టించుకోకే. డోంట్ కేర్గా ఉండు. పవర్ఫుల్ మైండ్ ఉండాలి. వీక్ మైండ్ ఉంటే ఇలా ప్రతిదానికి బాధపడాలి అంది స్వాతి. ఇంటి దగ్గర ఇట్లా ఉంటే ఆఫీస్లో కూడా వేధింపులేనే. ఒంటరిదాన్నని లోకువ. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఏదో ఒక వంకతో వచ్చి పలకరిస్తూ బుట్టలో వేసుకోవాలని చూసేవాళ్లే. ఛీ, ఏం మనుషులో. మా మేనేజర్ మరీ ఘోరం. ఛాంబర్కి పిలిచి పర్సనల్ విషయాలు మాట్లాడతాడు. ఒంటరిగా ఎట్లా ఉంటున్నావు? తోడు కావాలనిపించట్లేదా? రాత్రుళ్ళు ఎలా నిద్రపడుతుంది అంటూ నాన్సెన్స్ మాట్లాడుతూ ఉంటాడు అంటూ భువన ఏడవసాగింది. ఏడవకే, ఒంటరిగా ఉంటే అంతే, పాపిష్టి కళ్ళు పడతాయి. మళ్ళీ పెళ్లి చేసుకోవే అంది స్వాతి. చాలేవే, ఒకసారి అయ్యిందిగా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని భయం. ఎందుకు అట్లా భయపడుతున్నావు? మనిషి ఆశావాహ దృక్పథంతో ఉండాలి. భర్తలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లాపాపలతో సుఖంగా ఉన్నవాళ్ళు ఎందరు లేరు అంది స్వాతి. ఏమోనే, ఆడపిల్ల పెళ్ళంటేనే జోదంలా అనిపిస్తోంది. న్యూస్ పేపర్ చూస్తే భయం వేస్తోంది. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య, భార్య మీద అనుమానంతో చంపిన భర్త, ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎందుకు ఇట్లా దిగజారుతున్నాయో అర్థం కావడం లేదే. అందుకే మళ్ళీ పెళ్ళంటే భయం. ఎందుకీ ఒంటరి బతుకు అని విరక్తి కలుగుతోంది. ఏదో ఒక రోజున ఆత్మహత్య చేసుకుంటానేమో అంటూ ఏడవసాగింది భువన. లోలోన అణిగి ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. లావా ఎగసిపడినట్లు భువన ఎర్రబడ్డ కళ్ళల్లోంచి ఉప్పొంగి వస్తున్నాయి కన్నీళ్లు. భువన, ఏమైందే నీకు? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? భర్త లేడనే తప్ప నీకేం లోటు? జీతం, ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది, సొంత ఇల్లుంది. ఎందరు అమ్మాయిలకి ఇంత ఆర్థిక భరోసా ఉంది చెప్పు? నువ్వు అనవసరంగా లేనిపోనివి ఊహించుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉన్నావు. సంతోషంగా ఉండాలంటే నువ్వు మారాలి. బీ పాజిటివ్ ధైర్యం చెప్పింది స్వాతి. భువన చేతిని తన చేతిలోకి తీసుకుంది. అల్లకల్లోలంగా ఉన్న మనస్థితిలో స్వాతి శృతిమెత్తని కరస్పర్శ భువనకు ఎంతో ఓదార్పునిచ్చింది. అక్కడున్నంతసేపు స్వాతి భువనకు ధైర్యం చెబుతూనే ఉంది. తమ క్లాస్మేట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో చెప్పుకున్నారు. కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నారు. స్వాతితో కబుర్లు భువనలా ఉత్సాహాన్ని నింపాయి. బాధను మరొకరితో పంచుకుంటే మనసు తేలికవుతుందని, సంతోషాన్ని పంచుకుంటే 10 రెట్లు పెరిగిపోతుందని భువనకు అనుభవం అయింది. రేపు యూఎస్ వెళుతున్నానే, మళ్ళీ ఎప్పుడు ఇండియా వస్తానో, ఈరోజు నీతో గడపాలనిపించి ఇలా వచ్చాను. బాయ్ భువన అంటూ సెలవు తీసుకుని బయలుదేరింది స్వాతి. చెట్టు నుంచి పండుటాకులు రాలినట్లుగా రోజులు గడిచిపోతున్నాయి. 3 సంవత్సరాల తర్వాత స్వాతి అమెరికా నుంచి తిరిగి వచ్చింది.
భువన వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళింది. భువనను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. భువనలో ఎంతో మార్పు కనిపించింది. ఆమె ముఖం కళకళలాడుతోంది. మెడలో నల్లపూసల గొలుసు, మంగళసూత్రాలు చూసి భువన మళ్ళీ పెళ్లి చేసుకుందని గ్రహించింది స్వాతి. బ్లూ కలర్ జరీ బార్డర్ ఉన్న వెంకటగిరి చీరలో హుందాగా ఉంది భువన. ఎంతో సంతోషంగా కనపడింది. ఏ స్వాతి, సర్ప్రైజ్ చేసావే, ఎప్పుడు వచ్చావు? అమెరికా వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావే దుర్మార్గురాల. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు నిష్ఠూరంగా అంది భువన. సారీనే, నా సెల్ ఫోన్ మిస్ అయింది. నీ నంబర్ అందులో ఉంది, నంబర్ గుర్తులేదు. సరే వదిలే. ఎప్పుడొచ్చావు అమెరికా నుంచి అడిగింది భువన. 2 రోజులైందే వచ్చి. మా వారి బాబాయ్ కూతురు పెళ్ళి తెనాలిలో. ఈరోజు నైట్ ఇక్కడి నుంచి తెనాలి వెళుతున్నాం. నిన్నొక్కసారి చూసిపోదామని వచ్చాను అంది స్వాతి. పద క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటూ భువన దారి తీసింది. ఇంతకుముందు చూసినప్పుడు దిగులుగా వాడిన మొగ్గలా ముడుచుకుని ఉన్న భువన ముఖం ఇప్పుడు పువ్వులా వికసించింది. నూతన కాంతి పులుముకొని నిగారించింది. క్యాంటీన్లో ఇద్దరు కార్నర్ సీట్లో కూర్చున్నారు. చెప్పవే భువన, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఎలా జరిగింది? నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే. అప్పుడు మీ ఇంట్లో నీ వాలకం చూసి భయం వేసింది, ఏమైపోతావో అని. ఎనీహౌ నువ్వు హ్యాపీగా ఉన్నావు అంది స్వాతి. అంతా గమ్మత్తుగా జరిగిందే. మా ఆఫీస్కి కొత్తగా వచ్చి చేరాడు కిషోర్. అతని రాకతో నా జీవితం మలుపు తిరిగింది. ఒకరోజు మా మేనేజర్ పిలిచి తనతో క్యాంపుకి రావాలని ఒత్తిడి చేశాడు. అతడితో వెళితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఫ్రస్ట్రేషన్తో నేను ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు కిషోర్ వచ్చి కారణం అడిగితే మేనేజర్ వేధింపుల గురించి చెప్పాను. నువ్వు ఏడవటం కాదు భువన, వాడిని ఏడిపించాలి అని నేను ఏం చేయాలో చెప్పాడు. మేనేజర్ నన్ను రమ్మని అటెండర్తో కబురు చేశాడు. నేను ఛాంబర్లోకి వెళ్ళి తలుపు మూసి బోల్ట్ పెట్టాను. గట్టిగా తిడుతూ తిరగబడ్డాను. ఎడాపెడా చెంపలు వాయించాను. పేపర్ కట్టర్ తీసుకుని గొంతు కోసేస్తాను అని అరిచాను. దెబ్బకి వణికిపోయాడు. నేను తలుపు తీసుకుని సెక్షన్లోకి వెళ్ళి స్టాఫ్ అందరి ముందు మేనేజర్ని తిట్టడం కంటిన్యూ చేశాను. ఏమనుకుంటున్నావు? నన్ను పక్కలోకి రమ్మంటావా? ఒంటరిదాన్నని లోకువా? చంపేస్తాను అంటూ చెలరేగిపోతుంటే స్టాఫ్ అంతా నన్ను దయ్యం పట్టిందని చూసినట్టు నోరెళ్ళబెట్టి చూశారు. మర్నాడు మేనేజర్ ఆఫీస్కి రాలేదు. అవమాన భారంతో సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. భువన మనసుకి ఆనాటి దృశ్యాలు సినిమాలా కనిపిస్తున్నాయి. ఆనాటి అనుభూతి ఆమె మనసును పట్టి ఊపేస్తోంది. వెరీ గుడ్ భువన, భలే పని చేసావే. కిషోర్ నీకు మంచి ఐడియా ఇచ్చాడు. ఆ తర్వాత అంది స్వాతి. తర్వాత ఏముంది? కిషోర్ నేను లవ్లో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ చెప్పింది భువన. కిషోర్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న భువనకి కళ్ళ ముందు కొత్త బంగారు లోకం కనిపిస్తోంది. కిషోర్ బాగుంటాడా అడిగింది స్వాతి. ఓ చూడు అంటూ సెల్ ఫోన్లో ఫోటోలు చూపించింది భువన. చూసావుగా, హుషారుగా ఉంటాడే, ఎప్పుడూ నవ్వుతూ తుళుతూ ఉంటాడు. హీ లుక్స్ ఫెంటాస్టిక్ చెప్పింది భువన. బాగుందే. ప్రశాంత్ నగర్ కాలనీలో మీ ఇంట్లోనే ఉంటున్నావా, లేకపోతే కిషోర్తో అత్తారింటికి వెళ్ళిపోయావా అడిగింది స్వాతి. కిషోర్ ఇంటికే వెళ్ళి ఉంటున్నాను. నా ఇల్లు అద్దెకిచ్చాను అంది భువన. గుడ్. మీ ఇంటి ఎదురుగా ఉండే కాంతమ్మ ఏమంటుంది? నువ్వు పెళ్లి చేసుకున్నాక అయినా వేధింపులు ఆపిందా అని అడిగింది స్వాతి. కాంతమ్మ ఇక్కడ ఉండడం లేదు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది అంది భువన. అదేమంటే నేను కాపురం పెట్టింది ఎదురింట్లోనే. కిషోర్ కాంతమ్మ చిన్న కొడుకు మరి అంటూ పగలబడి నవ్వసాగింది భువన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.